మంగళగిరిలో ఎస్సీ వర్గీకరణ చట్టంపై ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది చెలువూరి నాగరాజ్ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగరాజ్ మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ చట్టంలో గ్రూపుల విభజనలో జనాభా నిష్పత్తి పాటించలేదని తెలిపారు. ఉపకులాల కేటాయింపులో కూడా అసమానతలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మాకు మూడో స్థానంలో అభివృద్ధి చెందిన వాళ్ళని ముందు ఇస్తే మాకు అన్యాయం జరిగేటని భావిస్తా ఉన్నాం. ఇప్పటికే మొన్న డిఎస్సిలో చాలా కోల్పోయాం. దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా పిలువబడుతున్నటువంటి ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, నీకు కులాల్లో మాలా మాదిగుడికి తేడా తెలియదు అని మిమ్మల్ని అవమానించట్లా, తేడా నిజంగానే తెలియదు. నువ్వే రోజు జారి నేను గతంలో మా దగ్గరికి స్పీకర్ ఇచ్చాను ప్రతిభా పార్టీ కదా అని. ప్రతిభా పార్టీ గారు చాలా వర్గం అయినప్పటికీ మేము బాధపడలేదు. నీవు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని యొక్క సమస్య పరిష్కరించడానికి పరిగెడుతూ ఉంటావు. అదే విషయంలో ఎస్సీల వర్గీకరణ విషయంలో ఈ రాష్ట్ర విధానాన్ని కూడా మరి పరిశీలించి నీ ఆయామంలోనైనా నువ్వు తప్పకుండా మా దగ్గరికి న్యాయం చేస్తామని నమ్ముతూ రాష్ట్ర ప్రక్రియలో అడిషనల్ బెనిఫిట్ గ్రూప్ 1కి ఇవ్వకుండా గ్రూప్ 2కి ఇవ్వకుండా మానవ సామాజిక వర్గాన్ని ఇవ్వడాన్ని మేము ఇక్కడ ఆక్షేపిస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం గమనించాలా, మాది న్యాయమైన డిమాండ్. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా మాజీ జాతికి మేలు చేస్తే గవర్నమెంట్ థ్యాంక్స్ ఇవ్వడం మేము ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. ప్రభుత్వం దయచేసి గమనించాలా, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లోకేష్ మొత్తం గమనించాలా. అన్యాయం జరుగుతా ఉంది వర్గీకరణలో. రాష్ట్ర ప్రక్రియలో అడిషనల్ బెనిఫిట్ గ్రూప్ 3కి ఇవ్వడం వల్ల, మానవ సామాజిక వర్గానికి ఇవ్వడం వల్ల అన్యాయం చేయడం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి, అదేవిధంగా మాకన్నా తక్కువ డెవలప్ వర్గానికి కూడా అధికమైన ప్రాముఖ్యత ఇచ్చి సముచిత స్థానం కలిగజేసి రాష్ట్ర బెనిఫిట్ ని అమిడాని వర్గాలకి డిక్లేర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.